బీచ్లో మమ్మల్ని ఎవరో లక్ష్య వంగకి గారు ఎవరు లక్ష్యం మనం అలా ఉన్నాం. ఒక తెలం ఏది తెలం కాదు ఏది అలా ఉండిపోయింది. చాలా జనం అలా ఉండిపోయారండి. ఇల్లు లేవు, పంపలు లేవు, ఎలా బొట్టు బాగుంటే కోసేస్తూ ఉంటారా? కోసేస్తుంది. సముద్రం కొట్టేశారండి, జగన్ లానేసారండి, కొట్టేస్తూ ఉంటారు. కొట్టేస్తుంది. అలా సముద్ర పక్క ఉండిపోయిందని ఎవరో పెద్దలు ఏ పెద్దలు పెట్టించు పేదలు అయిపోతుంది ఎవరు పెట్టించు. మొత్తం పిఠాపురం సంబంధించి మన మత్స్యకార గ్రామాలు అన్నీ ఉన్నాయి కదా, అసలు ఏంటి కోరుతుందో దాని మీద నాకు ఒక డాక్యుమెంటరీ చేయించండి. మొత్తం ఉదయ్ ప్రతి సమస్యని డాక్యుమెంట్ చేయించండి. ఫోటోగ్రాఫ్స్ అన్నీ పెట్టి ప్రతిగా నేను 10 మందితో మాట్లాడాను సార్. పడవల్లో సరుకు దించుతుంటే మాట్లాడాను సార్. మీకేం కావాలంటే అందరూ ఏకకంఠంతో ముఖ్యమంత్రితో చెప్తున్నది ఏంటంటే 2000 ఇళ్ళు పోయినాయి అంటే దానికి పరిస్థితి ఉద్యోగాలు ఫస్ట్ ఇదే కావాలండి మాకు కొత్త గురించి. ఇది ఒక్కటే మా సమస్య. నిన్న మొత్తం తిరిగి లేదు, దాన్ని యుద్ధ ప్రాతిపాదికన చేయాలి. రాజేంద్ర సింగ్ బాబు, ప్రొఫెసర్ సోని అని ఉంటారు ఢిల్లీ యూనివర్సిటీలో, వాళ్ళని పిలిచి చెప్తే అలాంటి వాళ్ళని ఢిల్లీ నుంచి పిలిపిద్దాం మనుషులు. అధ్యయనం చేయించిన తర్వాత కరెక్ట్గా మనం అధ్యయనం 1 నెల 2 నెలలు చేయించి 3వ నెలలో 4వ నెలల నుంచి ఇంకా పరిష్కారం మొదలు పెట్టాలి. లెస్ దెన్ 1 year ఫస్ట్ మొదలు పెట్టడం మన ఈ కోత గురవుతుంది చేస్తాం. లోకల్ మేనిఫెస్టోలో రాగానే సంవత్సరం లోపు దీనికి పరిష్కార మార్గం కనుక్కోను. రాగానే 1, 2, 3 నెలలు రాగానే ఫస్ట్ ఇప్పుడే కనుక్కుంటా ఉంటాను. మీరేం చేస్తారంటే అసలు దీనికి సంబంధించిన అసలు ఎవరెవరు పరిష్కార మార్గాలు ఎత్తుకుతారు, ఏ డిపార్ట్మెంట్స్ అనేది దాని మీద ఫస్ట్ ఒక అధ్యయనం చేయండి. వరల్డ్ వైడ్ యూనివర్సిటీస్ అందరికి పంపించండి, చాలామంది ఉంటాయి ఇక్కడ. ఇది మీరు బలంగా చెప్పేసేయండి, పరిష్కార మార్గం కనుక్కుంటాం, పర్సనల్ ఏం చేస్తాం. మీటింగ్ ఆదర్శ్ ఇది ప్రారంభం మాత్రమే. రోజు రోజు మీరు చూస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొట్టుకొని పోవడం ఖాయం. నా గొంతు కూడా పోతా ఉంది. మన రాష్ట్రంలో అగ్నికి వాయువు తోడైంది, ప్రజాగళానికి ప్రజాగ్రహానికి వారాహి తోడైంది. ప్రజల నుంచి పుట్టిన ఈ అగ్ని చెడును దహించి వేస్తుంది, అహంకారాన్ని బూడిద చేస్తుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేటి రీసౌండ్ వస్తుంది చూడు. నేటి తణుకు సభ సాక్షిగా చెప్తున్నా, సైకిల్ స్పీడ్కు ఇంకా తిరుగులేదు, గ్లాస్ జోరుకు ఎదురు లేదు, కమల వికాసానికి అడ్డే లేదు. రాష్ట్రానికి అన్ని మంచి రోజులే. మా తమ్ముళ్ళు చెప్తున్న యువతకి, తమ్ముళ్ళు భవిష్యత్తు మీదే. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి 3 పార్టీలు చేతులు కలిపాం. 3 జెండాలు వేరు, ఆ జెండా ఒకటి. అదే సంక్షేమం, అదే అభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణ అని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా. 2014లో విభజన కష్టాల నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించేందుకు 3 పార్టీలు కలిశాం. ఈరోజు మళ్ళీ కలుస్తున్నాం. జగన్ కబంధ హస్తాల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి సిద్ధమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. కలిసింది మామూలు వ్యక్తులు కాదు, అనుభవం నేను, తపనున్న పవన్ కళ్యాణ్ గారు,
దేశాన్ని ప్రపంచ పటంలో పెట్టాలని, నెంబర్ 1 దేశంగా తయారు చేయాలని పనిచేసి నరేంద్ర మోడీ గారు కలిశాం. ఏం తమ్ముళ్ళు తిరుగుంటున్నా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా హీరోనే కాదు, కోట్ల రూపాయల ఆదాయాన్ని వదులుకొని సుఖమైన సినిమా జీవితాన్ని వదులుకొని ప్రజల కోసం నిలబడ్డ నిజమైన హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. అక్రమాలను ప్రశ్నించడం కోసం పవన్ నిలబడ్డాడు. ప్రజల తరపున గళం వినిపించడం కోసం, ప్రశ్నించడం కోసం నిలబడిన పవన్ కళ్యాణ్ గారిని అభినందించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ గారి పైన వైసీపీ దారుణంగా వ్యక్తిగత దాడి చేశారు. అయినా అనేక అవమానాల్ని, దాడుల్ని తట్టుకుని నిలబడినటువంటి పోరాట యోధుడు పవన్ కళ్యాణ్ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు బేషరతుగా వచ్చి నా కోసం పనిచేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. నా జీవితంలో నేను కానీ మా తెలుగుదేశం పార్టీ కానీ మరిచిపోలేమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.